ఒక టూత్ పేస్ట్ ఉప్పు అంటున్నారు, దాంట్లో నిమ్మకాయ అంటున్నారు, దాంట్లో చింతపండు అంటున్నారు. అసలు ఏంటి? పూర్వం అయితే వేప పుల్లతో పడిదొంకమని చెప్పేవారు. అసలు ఈ ఏ టూత్ పేస్ట్ బెటర్? మీ డాక్టర్స్ దగ్గరికి పోతే మెడికేటెడ్ వాడండి అంటున్నారు. మార్కెట్ లో జనరల్ గా తీసుకునే వాటి మీద ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది. అసలు హెల్తీ టీత్ కోసం ఏ పేస్ట్ వాడాలి? హెల్దీ టీత్ కోసం టూత్ పేస్ట్ అని అంటే, టూత్ పేస్ట్ లో చాలా కేటగిరీస్ ఉంటాయండి. ఇప్పుడు ఒక మనిషికి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మనం టూత్ పేస్ట్ సజెస్ట్ చేస్తాం. కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది, కొంతమందికి yellowish టీత్ ఉంటాయి, కొంతమందికి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. సో ఏదైనా స్పెసిఫిక్ కన్సర్న్ ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఆ స్పెసిఫిక్ టూత్ పేస్ట్ సజెస్ట్ చేస్తాం. లేదు అలా ఏం లేదు, న్యాచురల్గా నాకు ఒక మంచి టూత్ పేస్ట్ సజెస్ట్ చేయండి అని అంటే మీరు ఏ టూత్ పేస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ప్లెయిన్ వైట్ టూత్ పేస్ట్ ఇస్ సజెస్టబుల్. జెల్ బేస్ వాడకూడదు. కొంచెం గరుగ్గా, అంటే ఎంత గరుగ్గా ఉంటే అంత బాగా టీత్ క్లీన్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. అది ఒక మిత్ అండి. ఖచ్చితంగా గరుగ్గా ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయకూడదు. లాంగ్ టైమ్ యూసేజ్లో ఏమవుతుంది అని అంటే మన పళ్ళ పైన ఎనామిల్ ఉంటుంది, పింగాణి కోటింగ్ అనమాట. సో అది అరిగిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ప్లెయిన్ వైట్ టూత్ పేస్ట్ మీరు ఏ బ్రాండ్కైనా వెళ్ళొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ప్లెయిన్ వైట్ కలర్లో ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేస్తే బాగుంటుందండి.